ఇట్లా ఉంది ముఖ్యమంత్రుల కథ దేశంలో. అమ్మ వచ్చింది 6 నెలల సెలవుల్లో స్మితా సబర్వాల్ చైల్డ్ కేర్ లీవ్స్ అప్లై. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవి నియామకం. నేను మళ్ళీ దృఢంగా మారుతానంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్. ఎరికేగా మీకు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు లీవ్ను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవి మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీటు ఆసక్తికరంగా మారింది. తాను అనారోగ్యం పడినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. కొన్ని నెలలుగా నేను వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్నాను. అది చాలా నొప్పితో కూడి ఉండే ప్రక్రియ. నేను మళ్ళీ దృఢంగా మారుతాను అని సెల్ఫీ వీడియో షేర్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలలో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతుంది. అనంతరం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇది అసలు కథ. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఇక ఈ తల్లి ఇప్పటికే సొంత వాహనం వాడి నేను కిరాయి తెచ్చుకున్నా, కారు కిరాయికి తెచ్చుకున్నా అని సొంత బండి పోయి కిరాయి కట్టించుకున్న తల్లి ఈ తల్లి. దివ్యాంగులను ప్రోత్సహించి అభినందించి వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించాల్సిన ఒక గౌరవమైన హోదాలో ఉన్న ఈ తల్లి స్మితా సబర్వాల్ ఆఖరికి వస్తున్న కల్లా వాళ్ళని కూడా ఎగతాళి చేసిన తల్లి, చరిత్రలో నిలిచిపోయే తల్లి ఇగో ఈ తల్లి. కానీ ఇప్పుడు పానం బాగలేదట. ఇప్పుడు ఆమెకు పానం బాగలేదట. ఎందుకు పానం బాగలేదంటే ఏ వంక అంటే ఏ లంక. ఇగో గిందుకు ఇది రాసిరు చూడు. కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశమైంది. కాళేశ్వరంలో ఇంజనీర్లే కోట్లు మింగిర్రు అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కరు 100 కోట్లు మింగిర్రు. ఈ చిన్న ఇంజనీర్లే మళ్ళీ ఇలా పెద్ద తలకాయల కథ ఇప్పుడు బయటపడబోతుంది. మరి దీని మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక మరి ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెడితే ఇక ఎటుబడి మా బండారం అంతా బయటకు వస్తట్టుందని ఇక కేసీరావు ఓ దిక్కు, హరీష్ రావు ఓ దిక్కు, హైకోర్టు మేట్లు ఎక్కనే ఎక్కిరు. లేదు సర్కారు వాళ్ళు కావాలని మా మీద కుట్ర చేసి ఏదో చేసిర్రు, అంతా తప్పుడు లెక్క చూపించిర్రు అని చెప్తే వాళ్ళు కూడా ఏం ఊకోలే. అమ్మో సకదర ముదుగానే ఉంది, కొట్లాడిపో అసెంబ్లీలో అన్నది. ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీకి మరి వస్తాడా రాడా? అసెంబ్లీలో తాడో పేడో తేల్చేదాకా ఈ కాళేశ్వరం కథ ఏందో బయట పడేదాకా మేము నిద్రపోము అనేది ఇప్పుడు రేవంతమయ్యే పట్టు. మరి ఇప్పుడు అసెంబ్లీకి కేసీరావయ్య వస్తలేడా? ఒక ప్రతిపక్ష నాయకుడు జనాల గోసలు పట్టించుకుంటలేడు, జనాల బాధలు పట్టించుకుంటలేడు.
అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేడు. సొంత నియోజకవర్గం గజ్వేలు మరి గందరగోళంలో పడ్డదా, ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది కూడా అరుచుకుంటలేడు. వాళ్ళకి ఏం ఆపతి, ఏం సాపతి, ఏం కావాలి, ఎట్లా అనేది కూడా అటెంకల మళ్ళీ చూస్తలేడు. మరి ఈసారి కూడా అసెంబ్లీకి వస్తాడా, లేకపోతే ఇరిగేసుకొని ఆయన కూర్చుంటాడా అనేది కూడా ఎక్కడ అర్థం కాని పరిస్థితి. ఇక ఈ తల్లి మాత్రం ఇక ఇంట్లో మరి ఆ కాళేశ్వరం కథలో ఇక ఈమె పాత్ర కూడా అక్కడక్కడ కాగితాల మీద సంతకాలు చేసుడు, ఇక షెడ్డో పడ్డో వ్యవహారం చేసిన తల్లి కాబట్టి ఇక మరి ఈమె బండారం కూడా ఏమైనా బయటకు వస్తుందా, ఏంది, ఏం కథ అనేది ఆమెకు అదురు జ్వరపడి నాకు పానం బాగలేదు, నాకు తగని రోగం వచ్చింది, నాకు పానం బాగలేదు అనేది ఇప్పుడు ఈమె పిట్టగుట్టే వీడియో విడుదల చేసిందట. మరి కేసీరావయ్య మరి రేపు వస్తాడా రాడా, ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, అసెంబ్లీల కథ మరి వీళ్ళు సినిమా చూపిస్తామావా, నీకు సినిమా చూపిస్తామావా అవో గట్లా. ఇక రేపు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా సినిమా చూపిస్తారా, అసలు ఏమవుతుంది? నిజంగానే కేసీరావయ్య తప్పు చేస్తే చెంచలగూడ జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తానడు ఆయన అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర రేవంతమయ్య. ఇక జనాలు కూడా మరి ఆ లెక్క తేరదాయే, ఆ కాళేశ్వరం కథ ఎక్కడ ఇంకా కొలిక్కి రాదాయే. పుసుక్కున మరి ఏమన్నా కేసీరావయ్య గోల్మాల్ వ్యవహారం చేసిందంటే నిజంగానే మరి ఆయనకు చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడా?